ల్యాండ్ ఎక్విజిషన్ 5 ఏళ్ళు పట్టవచ్చు, 10 ఏళ్ళు పట్టవచ్చు. దానికి మనకు అవసరం లేదు. ఎక్కడ వాగుంటే అక్కడ మనకు గోదావరి వచ్చేటప్పుడు వదిలేసామనుకో, గోదావరిలో నీళ్లు ఉన్నప్పుడు ఆ వాగులో వదిలితే లంకాసాగర్ నిండుద్ది, లేకపోతే మూకమావుడు నిండుద్ది, లేకపోతే కొత్తగూడెం దగ్గర ఉన్నటువంటి సింగభూపాలం నిండుద్ది, లేకపోతే ఇంకా వేరే ఏ ప్రాజెక్టులు ఉన్నా చెరువుల దగ్గర కూడా పెద్ద పెద్ద చెరువులు ఉన్నాయి అనుకోండి, అక్కడ కాలువకు స్లూయిస్ వదిలేస్తే ఆ వాగులో దానికి వచ్చే వరవలో ఆ చెరువులు నిండుకుంటే వెళ్ళిపోతాయి. అర్థమైందా? నాకు కావాల్సిందల్లా ఏజెన్సీ, మీరు ఓన్లీ టన్నెల్. ఓకే సార్. ఈ టన్నెల్ అయిపోయే లోపల మీరు ఏం పనులు చేయాలో చెప్పు. టన్నెల్ అయిపోయే లోపల 4th పంప్ హౌస్ వరకు ఇంకా స్ట్రక్చర్స్ ఏమున్నాయి, రోడ్ క్రాసింగ్స్ ఏమైనా ఉన్నాయా, ల్యాండ్ ఎక్విజిషన్ ఏమైనా ఉందా, అటువంటి ఏమైనా చెప్తే కలెక్టర్ గారికి 2 కలెక్టర్లు ఉన్నారు. ఈ దీనిపైన ఏముంది, ఇక్కడ నుంచి కొత్తగూడెం కదా, ఇది కొత్తగూడెం, ఇందులో ల్యాండ్ ఎక్విజిషన్ కానీ పెండింగ్ కానీ ఏమన్నా ఉందా? ఇప్పుడు మనకి సార్ 41 కిలోమీటర్ వెళ్తే మనకి బేత్పల్లికి వెళ్ళిపోతాయి సార్. 41 కిలోమీటర్లో సార్. అట్లా మరి మెయిన్ కెనాల్ నుంచి ఇక్కడికి ఎన్ని కిలోమీటర్లు? 24 సార్. 24లో ఇంకా మనకి పెండింగ్ ఏంటి? 24లో సార్ మనకి 1 కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయింది. ఇందులో 6 మోటార్లు ఒక్కొక్కటి 25 మెగావాట్ల తోటి 150 మెగావాట్ల కెపాసిటీ. ఇది 9000 క్యూసెక్కులు నీళ్ళు వస్తాయి. ఈ పోర్షన్ ఇప్పటి వరకు 100% కంప్లీట్ అయింది. అట్లనే ఇక్కడ నుంచి మనకి పూసుగూడెం, ములకలపల్లి మండలం పూసుగూడెంలో 43వ కిలోమీటర్ ఇది. ఇక్కడ వరకు కూడా కంప్లీట్గా కెనాల్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ కూడా పంప్ హౌస్ కంప్లీట్ అయింది. దీంట్లో కూడా 6 మోటార్లు ఉంటాయి, ఒక్కొక్కటి 40 మెగావాట్లు. ఇది కూడా కంప్లీట్ అయింది. ఈ 1వ పంప్ హౌస్ 2 కంప్లీట్ అయింది. తర్వాత కమలాపురం ములకపల్లి మండలంలో ఇది 57వ కిలోమీటరు. ఈ పంప్ హౌస్ కూడా కంప్లీట్ అయింది 100%. ఈ కెనాల్ కూడా కంప్లీట్ అయింది. తర్వాత ఇక్కడ నుంచి 2 వైపుల కెనాల్ పోతుంది. ఒకటేమో ఇప్పుడే మంచినీళ్ళు అక్కర్లేదు, మాట్లాడక్కర్లేదు. ఒక కెనాల్ ఏమో పాలేరు వైపు పోతుంది, ఒక కెనాల్ ఏమో మనకి సత్తుపల్లి వైపు వస్తుంది. ఈ 4 కింద ఒక రెడ్ లైన్ ఉంది, ఇది ఒక పంప్ హౌస్ 4. ఇది గనుగోలుపల్లి దగ్గర ఉంటుంది. ఇది పార్షియల్గా కంప్లీట్ అయింది. మనం టన్నెల్ ఇక్కడ ఉంటుంది, ఈ యాతాలకుంట టన్నెల్ ఇక్కడ ఉంటుంది. ఇది ఈ పాయింట్ స్ట్రైట్గా ఉంటుంది, బ్లాక్ కలర్లో ఉన్నది. ఇది యాతాలకుంట, మనం ఇక్కడ ఉన్నాం. సో మనం అక్కడ ఈ రెడ్ పాయింట్ NSPకి లింక్ చేసుకున్నాం, నీళ్ళు వదిలాము.